సో హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టోక్యో రివెంజర్స్ మాంగా. రుకుహారా టెండై గ్రూప్ మెంబర్స్ కొంతమంది సెంజుని గన్ తో షూట్ చేస్తారు. దీంతో టకెమిచి సెంజుని సేవ్ చేసేందుకు తనని నేలపైకి తోసేసి, సెంజు నువ్వు బాగానే ఉన్నావు కదా అని అంటాడు. దానికి సెంజు ఎస్ టకెమిచి, నేను బాగానే ఉన్నాను, నువ్వు నన్ను సేవ్ చేసావు అని అంటుంది. దీంతో రుకుహారా టెండై గ్రూప్ మెంబర్స్ చాలా కోపంగా మళ్ళీ టకెమిచిని షూట్ చేయబోతారు. అప్పుడు అక్కడికి సడన్ గా మన డ్రాకెన్ వచ్చి వాళ్ళ చేతిలో ఉన్న గన్ ని పక్కకి నెట్టేస్తాడు. దీంతో వాళ్ళంతా కూడా డ్రాకెన్ ని చూసి భయపడి అక్కడి నుంచి పారిపోతారు. ఇక డ్రాకెన్ టకెమిచి, నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడుగుతాడు. దానికి టకెమిచి, ఎస్ డ్రాకెన్, చాలా థ్యాంక్స్, నువ్వు మమ్మల్ని సేవ్ చేసావు. సెంజు, నువ్వు బాగానే ఉన్నావా, నీకేమీ గాయాలు అవ్వలేదు కదా అని అడుగుతాడు. దానికి సెంజు, ఎస్ టకెమిచి, నేను బాగానే ఉన్నాను అని అంటుంది. ఇక టకెమిచి డ్రాకెన్ ని, డ్రాకెన్ అసలు నువ్విక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి డ్రాకెన్, నీ మీద అటాక్ జరగబోతుందని నాకు ఈనుయి చెప్పాడు టకెమిచి, సో అందుకని నేను ఇక్కడికి వచ్చాను అని అంటాడు. దానికి టకెమిచి, అసలు ఇంతకీ వాళ్ళు ఎవరు అండ్ వాళ్ళు ఎందుకని నన్ను చంపాలని అనుకున్నారు అని అడుగుతాడు. దానికి డ్రాకెన్, వాళ్ళు రకుహారా గ్యాంగ్ కి చెందిన వాళ్ళు. ఇక వాళ్ళు నిన్ను ఎందుకు చంపాలని అనుకున్నారంటే, ప్రజెంట్ టోక్యోలోనే నువ్వు మోస్ట్ పాపులర్ డెలిక్వెంట్ వి, అలాంటిది నువ్వు ఇప్పుడు బ్రహ్మాన్స్ లో జాయిన్ అయ్యావు, దాని వల్ల వాళ్ళకి చాలా డేంజర్ అని నిన్ను ఇలా చంపాలని అనుకున్నారు అని చెప్తాడు. దానికి టకెమిచి, డ్రాగన్, నేను నీకు ఇప్పుడు ఒక విషయాన్ని చెప్పబోతున్నాను, ఈ విషయాన్ని మళ్ళీ ఎవరితో చెప్పకు. నిజానికి నేను ఫ్యూచర్ లో జరగబోయేది ముందే చూడగలుగుతున్నాను. నిజానికి ఈ రోజు సెంజు నన్ను ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ తను చనిపోయి ఉండేది, కానీ మనం ఈ రోజు అలా జరగకుండా దాన్ని ఆపాము. మనం సక్సెస్ఫుల్ గా ఒక ఫ్యూచర్ ని చేంజ్ చేసాం డ్రాగన్, దానికి నీకే చాలా థ్యాంక్స్ అని అంటాడు. దానికి డ్రాగన్ నవ్వుతో, ఓ నిజంగానా, అయితే నాకు చాలా సంతోషంగా ఉంది టకెమిచి అని చెప్తాడు. ఇక సెంజు వాళ్ళిద్దరితో మనం వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి, లేదంటే మళ్ళీ ఇక్కడికి ఎవరైనా వస్తారు అని చెప్తుంది. దానికి టకెమిచి, అవును సెంజు చెప్పింది కరెక్టే, పద డ్రాగన్ అని చెప్పి సెంజు అండ్ టకెమిచి అక్కడ నుంచి పరిగెడుతూ ఉంటారు. బట్ డ్రాగన్ మాత్రం అక్కడే నిల్చుండిపోతాడు. దీంతో టకెమిచి, డ్రాగన్ ఏమైంది, ఎందుకని రావట్లేదు అని అడుగుతాడు. దానికి డ్రాకెన్, టకెమిచి నా కోసం మైకీతో ఇలా చెప్పు, తనని ఎక్కువగా ట్రబుల్ క్రియేట్ చేయొద్దని అని అంటాడు. దానికి టకెమిచి, అసలు ఏం మాట్లాడుతున్నావు డ్రాగన్, ఆ విషయాన్ని నువ్వే తనతో చెప్పొచ్చు కదా అని అంటాడు. దానికి డ్రాగన్ నవ్వుతూ, నా వల్లైందంతా నేను చేశాను టకెమిచి అని చెప్పి సడన్ గా కింద పడిపోతాడు. ఇక డ్రాగన్ టకెమిచితో, నాకేమీ వినిపించట్లేదు, నా బాడీ మూవ్ అవ్వట్లేదు, నా ఐస్ మెల్లిమెల్లిగా క్లోజ్ అవుతున్నాయి, నాకు తెలిసి ఇదే నా ఆఖరి రోజు అనుకుంటా అని అంటాడు. ఇక టకెమిచి డ్రాకెన్ దగ్గరికి వెళ్లి చూసేసరికి డ్రాకెన్ బాడీలో అయితే 3 బుల్లెట్స్ అనేవి ఉంటాయి. రకుహారా గ్రూప్ మెంబర్స్ ఇందాక టకెమిచిని షూట్ చేసినప్పుడు డ్రాకెన్ వాళ్ళని సేవ్ చేసేందుకు తన బాడీని అయితే అడ్డుగా పెడతాడు. అందువల్లే డ్రాగన్ బాడీలో ఈ 3 బుల్లెట్స్ అనేవి ఉంటాయి. ఇక టకెమిచి డ్రాకెన్ ని అలా చూసి ఏడుస్తూ, డ్రాకెన్ నీకేమీ కాదు, నేను ఆల్రెడీ అంబులెన్స్ కి కాల్ చేశాను, నేను నిన్ను ఎలాగైనా సేవ్ చేస్తాను అని అంటాడు. దానికి డ్రాకెన్, నేను చనిపోబోతున్నాను టకెమిచి అని అంటాడు. దానికి టకెమిచి, ప్లీజ్ అలా మాట్లాడకు డ్రాకెన్, నీకేమీ అవ్వదు, నువ్వు రేపటి వరకు తిరిగి కోలుకుంటావు, ఎందుకంటే నువ్వు డ్రాకెన్ వి కాబట్టి అని చెప్తాడు. దానికి డ్రాకెన్, నాకు ఇలా జరిగినందుకు దయచేసి నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు టకెమిచి, నువ్వు ఫ్యూచర్ నుంచి పాస్ట్ కి తిరిగి రావడం వల్ల నాకు ఇలా జరగట్లేదు, నా వల్లే నాకు ఇలా జరిగింది, నువ్వు ఆల్రెడీ ఒకసారి నా లైఫ్ ని సేవ్ చేసావు టకెమిచి, అందుకని నా ప్రాణాల్ని నీకోసం హ్యాపీగా ఇచ్చేస్తాను టకెమిచి. నేను ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు నాకన్నా పెద్దవాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళ చేతిలో దెబ్బలు తినేవాడిని, అప్పుడు నేను ఇలాగే సేమ్ నేలపై పడుకొని ఆకాశంలో ఉన్న మబ్బుల్ని చూసేవాడిని, ఆ మబ్బుల్ని చూస్తుంటే నా మనసు చాలా ప్రశాంతంగా ఉండేది. బట్ మైకీ మాత్రం ఎప్పుడు నాలా ఇలా ఆకాశంలో ఉన్న మబ్బుల్ని చూడలేదు, ఎందుకంటే మైకీ ఒక్కసారి కూడా ఎవరి చేతుల్లో ఓడిపోలేదు. టకెమిచి, నాకు మైకీ అంటే నిజంగా చాలా ఇష్టం. మైకీ ఇప్పటి వరకు అన్నింటినీ కూడా ఒంటరిగానే తన బ్యాక్ పైన క్యారీ చేస్తూ వచ్చాడు, అందుకని నేను మైకీకి హెల్ప్ చేద్దామని అనుకున్నాను. సో టకెమిచి, దయచేసి మైకీని నా కోసం జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు. దానికి టకెమిచి, ఖచ్చితంగా డ్రాకెన్ అని అంటాడు. ఇక డ్రాకెన్ నవ్వుతో, ఇక నేను కూడా నీ దగ్గరికి వచ్చేస్తున్నా ఏమా అని చెప్పి మన డ్రాకెన్ అయితే చనిపోతాడు. ఇక డ్రాకెన్ చనిపోయిన తర్వాత అయితే అక్కడికి అంబులెన్స్ అయితే వస్తుంది. ఇక డ్రాకెన్ చనిపోవడంతో మన టకెమిచి అయితే చాలా షాక్ అవుతాడు. ఇక సెంజు టకెమిచిని, టకెమిచి ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అడుగుతుంది. బట్ టకెమిచి మాత్రం దానికి ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇవ్వడు. దీంతో సెంజు టకెమిచిని మళ్ళీ పిలుస్తుంది. అప్పుడు టకెమిచి, ఓ నువ్వు నన్ను పిలిచావా సెంజు, సారీ నాకు వినిపించలేదు అని చాలా కోల్డ్ గా అయితే సమాధానం ఇస్తాడు. ఇక అక్కడికి ఆకాషి టకియోమి వచ్చి, షిట్
వాళ్ళు నిజంగానే డ్రాకెన్ ని షూట్ చేశారా? అసలు ఇది ఎలా జరిగింది? డ్రాకెన్ ని ఇలా చేసినందుకు రొకుహారా టెండాయ్ పైన మనం కౌంటర్ అటాక్ చేయాలి. బెన్కాయ్ వెంటనే బ్రహ్మాన్ మొత్తాన్ని ఇక్కడికి తీసుకురా అని చెప్పి బెన్కాయ్ అయితే పంపిస్తాడు. దీంతో సెంజు టకియోమితో, టకియోమి నీకేమైనా పిచ్చి పట్టిందా? మనం వాళ్ళతో ఈ రోజు ఫైట్ చేయకూడదు అని అంటుంది. దానికి టకియోమి మరి ఇంకెప్పుడు? వాళ్ళు ఆల్రెడీ డ్రాకెన్ ని చంపేశారు. వాళ్ళు ఇంత చేసినా కూడా మనం ఇంకా ఇలా చేతులు ముడుచుకొని కూర్చోవాలా? జాగ్రత్తగా విను సెంజు. ఇన్ని రోజులు అందరూ టోక్యోలో నెంబర్ 1 అవ్వడం కోసం ఫైట్ చేశారు. కానీ ఇప్పుడు ఇది పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఇది ఒక బ్లడ్ బాత్ అని చెప్తాడు. ఇక సడన్ గా అక్కడికి సౌత్ అండ్ తన గ్యాంగ్ రొకుహారా టెండాయ్ మొత్తం అక్కడికి వస్తారు. ఇక సౌత్ టకయామితో మేము డ్రాకెన్ అంత్యక్రియలకి కరెక్ట్ టైంకే వచ్చామనుకుంటా అని అంటాడు. దానికి టొకియామి కోపంగా సౌత్ ఈ రోజు ఏదో ఒకటి తేలిపోవాలి అని అంటాడు. ఇక సడన్ గా వాళ్ళకి ఒక బైక్ సౌండ్ అయితే వినిపిస్తుంది. ఇక అది ఎవరో కాదు మన మైకీనే. అలా టోక్యోలోని 3 డైటీస్ అయితే అక్కడికి రీచ్ అవుతారు. సో లెట్స్ బిగిన్ ద బ్యాటిల్ ఆఫ్ 3 డైటీస్. బ్రహ్మాస్, రొకుహారా టెండాయ్ అండ్ కాంటోన్ మాంజిన్ గ్యాంగ్. 3 గ్యాంగ్స్ కూడా ఇక్కడికైతే రీచ్ అవుతారు. ఆ 3 డైటీస్ కూడా వాళ్ళ గ్యాంగ్ మెంబర్స్ కి ఫైట్ ని స్టార్ట్ చేయండి అని చెప్పి ఆర్డర్స్ అయితే ఇస్తారు. అలా ఆ 3 గ్యాంగ్స్ కూడా ఒకరితో ఒకరు ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక మైకీ కోకో సిచ్యువేషన్ ఎలా ఉందో చూడు అని అంటాడు. దానికి కోకో బాస్ మీరు ఫైట్ చేయాలని అనుకోవట్లేదా అని అడుగుతాడు. దానికి మైకీ లేదు, నేను ఈ సిచ్యువేషన్ మొత్తాన్ని హరిచియో ఇంకా మిగిలిన వాళ్ళకి వదిలేశాను అని అంటాడు. దానికి కోకో కానీ బాస్ అలా జరగక కూడా మీరు ఎవరితో ఫైట్ చేయాలని అనుకోవట్లేదా అని అడుగుతాడు. దానికి మైకీ అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు కోకో అని చాలా కోల్డ్ గా అయితే సమాధానం ఇస్తాడు. ఇక సౌత్ ఫార్మర్ టెంజికో మెంబర్స్ అందరితో గాయస్ ఆ కాంటోన్ మాంజిన్ గ్యాంగ్ సంగతి మనం తర్వాత చూసుకుందాం, ముందు ఈ బ్రహ్మాస్ పని పడదాం అని నవ్వుతూ ఉంటాడు. దానికి టకియోమి ఎందుకని అలా నవ్వుతున్నావురా చెత్త నా కొడక అని తనకి అడ్డు వచ్చిన వాళ్ళందరినీ కొడుతూ ఉంటాడు. ఇక సెంజు ఏమో ఈ ఫైట్ ని అయితే ఆపడానికి ట్రై చేస్తుంది. దానికి వాకాసా ఈ ఫైట్ ని ఆపాలని ప్రయత్నించకు సెంజు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒకరిని చంపేశారు. ఈ ఫైట్ ఇక ఏమాత్రం నువ్వు అనుకున్నటువంటి ఫైట్ కాదు, పద బెన్కాయ్ అని చెప్పి ద లీవింగ్ లెజెండ్స్ కూడా ఆ ఫైట్ లో అయితే జాయిన్ అవుతారు. ఇక టకెయోమి చాలా కోపంగా సౌత్ నువ్వు ఎందుకని అసలు డ్రాకెన్ ని చంపేశావు, నువ్వు చంపాలనుకుంటే నన్ను చంపుండొచ్చు కదా అని సౌత్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. బట్ రొకుహారా గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా తనని సౌత్ దగ్గరికి వెళ్లకుండా ఆపుతారు. ఇక సౌత్ టకియోమి పైన అటాక్ చేసే టయానికి అక్కడికి బెన్కాయ్ వచ్చి ఆ అటాక్ ని ఆపి ఏంటి సౌత్ నీ అటాక్ చాలా వీక్ గా ఉంది, నువ్వు ఫైట్ చేయాల్సింది మాతో అని చెప్పి ఆ లీవింగ్ లెజెండ్స్ ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. ఇలా ఇంతటితో ఈ చాప్టర్ అయితే ఎండ్ అవుతుంది గాయస్. నెక్స్ట్ చాప్టర్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో ఒకవేళ మీరు ఆ చాప్టర్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ, జై హింద్.